పాలు దాగే హక్కు పాపకుంది. భూమి పొట్టను వర్షాలు పడ్డాయి కదా, భూమి పొట్టను చీల్చుకొని మొలిసే హక్కు విత్తుకుంది. చెమట పునాదులు చేసి ప్రపంచాన్ని నిలబెట్టే కార్మికులకు ఖచ్చితంగా సమ్మె చేసే హక్కున్నది. మా సమ్మె హక్కు రద్దు చేస్తామంటారా, మా గొంతులపై కత్తి వెడతామంటారా? సమ్మె అంటే ఈ సమ్మె అంటే అరే సమ్మె అంటే పిల్లలాట కాదురో, కోటి త్యాగాలతో కట్టుకున్న కోటరా. కార్మికుల యొక్క ఎన్నో త్యాగాలతో కట్టుకున్నటువంటి సమ్మె హక్కుని కూడా లేదంటారా? అందుకనే ఈ పోరాటం ఆగదు. చాలా మంది ఇలా పొద్దున్న నుండి నిన్న నుండి చూస్తున్నాను. అరే కొందరు పోతురట వస్తురట ఉంటారు, లేకుంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రలోభాలు, వాళ్ళు ఇచ్చే కానుకలు, లేకుంటే మా ఓడని ఈ ఓడని ఆ ఊరోడు ఈ ఊరోడు అని చెప్పేసి వాళ్ళు అనేక రాయబారాలు చేస్తుంటారు, ఎప్పుడైనా చేస్తుంటారు. కానీ అలాంటి ప్రలోభాలకు లొంగకుండా గట్టిగా నిలబడాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ పోరాటాన్నైనా విచ్ఛిన్నం చేయాలని కంపెనీ ఓనర్లు చూస్తారు, ప్రభుత్వాలు కూడా చూస్తాయి. చూడలేదా తెలంగాణ పోరాటంలో మంత్రి పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పేసి కూడా ప్రలోభాలు పెట్టలేదా? గట్టిగా పోరాటం చేసి నిలబడ్డారు కాబట్టి, జైలు జీవితాలు గడిపారు, అన్ని గడిపారు కాబట్టి విజయం సాధించారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగొద్దు. వాళ్ళు ఇచ్చే జీతాలు ఏమి సరిపోయిలా. చాలా మంది పెళ్లిగాని పిల్లగాలు ఉన్నారు, చూస్తుంటే ఒక్కొక్కరు మంచిగా మహేష్ బాబు లాగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే 16,000 18,000 జీతాలకు రేపు వాళ్ళని పిల్లనిస్తాడా? ఆఖరికి వాళ్ళు హెచ్ఆర్ అని వాళ్ళ బిడ్డని 16,000 జీతం ఉన్నోడికి ఇస్తాడా? ఆ ఓనర్ 16,000 18,000 జీతం ఉన్నోడికి అని బిడ్డనిస్తాడా? అది కాబట్టి జీవితాలు మారాలి, జీతాలు పెరగాలి. మన యొక్క బతుకులు మారాలంటే మన యొక్క ఈ పోరాటాన్ని అడుగు బయటకు వేసిరు, మళ్ళీ లోపలికి పోవాలంటే విజయం సాధించే లోపలికి వెళ్ళాలి.